సార్ ఈరోజు ఏదైతే బీసీలకు సంబంధించి జై హో బీసీ అంటూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చి చేస్తూ ఉంది. కానీ అధికార పార్టీ బీసీలకి మేమే ఎక్కువ చేశాము, ఏ ప్రభుత్వం చేయనంతగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాము, కార్పొరేషన్ సీట్లలో కూర్చోబెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి శతకోటి వందనాలు. ఎందుకంటే రాష్ట్రానికి ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు అందరూ చూస్తున్నారు. మీరేదో అందరికి ఇచ్చాం, ఏదో చేస్తున్నాం అని చెప్పని మీరు అనుకుంటాం తప్ప సామాన్య ప్రజలు ఎవరు అనుకోవడం జరగట్లేదు. మీ గొప్పతనాల గురించి మీరే చెప్పుకోవడం జరుగుతుంది. మీ గొప్పతనాల గురించి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. మీరు బీసీలకు ఏమి ఇచ్చారో, ఎస్సీ ఎస్టీలకి ఏమి ఇచ్చారో, మైనారిటీ కులాలకి, అగ్ర కులాలకి ఏమి ఇచ్చారో అందరికీ తెలుస్తుందండి. మీ భవిష్యత్తు తొందరలో జనం అందరూ కూడా తేవడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలకి మీరు ఇచ్చింది ఏంటో ఒకసారి ఎలగబెట్టండి. ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యేకి వచ్చి బయటకు వచ్చి చెప్పగలుగుతారా మీరు? ఎందుకంటే సార్ మాట్లాడతారు? మీ రాష్ట్రం మీ చేతిలో ఉందని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోద్ది అనుకున్నారా? మీరు చేసిన మేలు జనాలు చాలా గుర్తుపెట్టుకున్నారండి. మీకు తగ్గ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో మీరు కొంచెం ఆచి చూసుకొని కాసుకొని ఉండండి. ఈరోజు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి జరిగిన న్యాయం ఏంటి, ఈ ప్రభుత్వంలో జరగని న్యాయం ఏంటి? నేను కూడా బీసీనండి. బీసీ సగర కులస్తుడిని నేను. మాది గన్నవరం నియోజకవర్గం. మాకు చాలా నష్టం జరిగిందండి. ఇవాళ సామాన్యుడు టాపీ పని చేసుకునే కాడి నుంచి, రాడ్ పెట్టిన కాడి నుంచి, ఐరన్ వర్క్ చేసుకునే కాడి నుంచి ప్రతి లేబర్ కూడా మీ వల్ల నష్టపోయాం. ఎందుకంటే మీ సొమ్మేం పెట్టట్లా మాకు. మా సొమ్ము మాకు పెట్టడానికే మీరు ఇన్ని రాదంతాలు చేస్తున్నారు. ఇసుకండి, ఫ్రీగా వచ్చి ఇసుకండి. ఏమండి, కృష్ణానదిలో ఎంత ఇసుకుందండి, గోదావరిలో ఎంత ఇసుకుందండి? ఇసుకని మీరు దాన్ని అమ్ముకుంటున్నారు. మాలాంటి సామాన్యంగా పనిచేసుకునే వర్కర్లకి ఇసుక లేకుండా చేశారు. ఇవాళ మేము ఎలా ఏ రకంగా బాధపడుతున్నామో మీకు ఒకసారి అర్థమవుతుందా? మీరు ఏదో చేశాం అనుకుంటున్నారు, అది మీ భ్రమ. కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్పడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో మీరు ఈ ప్రభుత్వం విఫలమైపోయింది కాబట్టి ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు సీట్ల మార్పులు చేర్పులు అధికార పార్టీ చేస్తున్న తరుణంలో బీసీలకే పెద్దపేట వేస్తూ ఉన్నాము. బీసీలకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు, అందుకనే విష ప్రచారం చేస్తూ ఉంది అని చెప్పి వైసీపీ ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఎక్కడైతే బీసీల స్థానాలు ఇచ్చారో అవి దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయే స్థానాలు అని చెప్పి చర్చ నడుస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. దీన్ని ఎట్లా సార్? ఎమ్మెల్యేలు మార్చడం అంటే ముందు పెళ్ళాన్ని పెట్టలేనంట, ఎవరికో తీసుకెళ్ళి ఏదో పెట్టాయంట. మన ఊర్లో మనం చేసుకోలేంది ఇంకోసారి ఏం చేస్తాం సార్? కావాలని చెప్పి మీరు ఏదో చేస్తున్నారు, ఏదో రకంగా చేసి మీరు మళ్ళా గెలవాలనే ప్రయాసతో ఉన్నారు. మీరు జనాలందరినీ మోసం చేయలేరండి. ఒకసారి చేశారు కదా, ఒకసారి మమ్మల్ని అందరినీ మోసం చేశారు కదా. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎంతవరకు చూస్తారండి? మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఏదో చేశారు, ఆయన చనిపోయాడు, తద్వారా నాకు కూడా న్యాయం చేయండి అంటే జనాలందరూ పిచ్చి జనం నమ్మారండి. ఏదో చిన్న కుర్రోడు, నా మీద మీ వయసు చిన్నదే ఉంటుంది, మీ వల్ల నేను కూడా చాలా నష్టపోయా, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నా. ఏమండి, మీ వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఏ పని పాట లేకుండా ఇవాళ ఏం చేయాలరా అలో లక్షణ రాముడా అని చెప్పిన అల్లాడుతున్నాం జనం అందరూ. మీరేదో ఆ రాజ్యం ఈ రాజ్యం అంటున్నారు. ఏ రాజ్యం లేదు, మీరు చేసింది వలగబెట్టింది లేదు. ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పరిమితం లేని వాళ్ళు మీరు పొరుగురేళ్ళు ఏం చేస్తారు సార్? కాబట్టి మీరు తెలుసుకోండి, మీరు ఎవరికేం చేయలేదు. మీరు ఎమ్మెల్యేలు కూడా, మీ ఎంపీలు కూడా సిగ్గుపడుతున్నారండి, సీట్లు అడగట్లేదండి. మీకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఎంపీలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ సీట్లు అడగట్లేదండి, భయపడి పారిపోతున్నారండి. మీరే ఇంకా కావాలని వాళ్ళ వెనకాల పడుతున్నారు, అది అర్థం చేసుకోండి మీరు. అలాగే ఇప్పుడు 90 రోజులు ఉంది ఎన్నికలకి. ఈ సమయంలో మార్పులు చేర్పులు అనేది ఏ పార్టీలైనా సహజంగానే సాగుతాయి. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఏదైతే పార్టీలు మార్చేవాళ్ళు ఎన్నికలకు ముందు ఏదో అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఈరోజు వాళ్ళ చెల్లె వేరే పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. అలాగే ఎన్నికల దగ్గరికి వస్తున్న పరిస్థితి. పథకాలని గతంలో ఎన్నడూ ఏమైనా విధంగా ఒకే నెలలో సభలు పెట్టడం, ఈరోజు అవ్వాతాతల పింఛన్ అంశం అంటూ కూడా సభ పెట్టి ప్రతిపక్ష పార్టీలు కుటుంబాలను చీల్చే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నాయని చెప్పి కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? కుటుంబాలు చీల్చింది ఎవరు? మీరు కదా. మీ చెల్లిని కానీ మీ తల్లిని కానీ ఇచ్చేసింది మీరు కదా. ఎవరు కుటుంబాలు చీల్చారండి? ఉన్న బంధువులు చీల్చారు మీరు. మీ బాబాయ్ గారిని చంపింది ఎవరండి? వాళ్ళ కుటుంబాన్ని చీల్చింది ఎవరండి? అది మీ కుటుంబం కాదా? అదేవిధంగా కోడికత్తి అనే ఒక వ్యక్తి మీద మీరు ఇవాళ వరకు 4.5 సంవత్సరాల నుంచి వేధిస్తున్నారు. అతను సామాన్యుడు అండి, పనిచేసుకునే సామాన్యుడి మీద మీ ప్రతాపం. మీరేం న్యాయం చేశారు చెప్పండి? ముందు మీ చెల్లికే న్యాయం చేశారు, మీ తల్లికే న్యాయం చేశారు, మాకే న్యాయం చేశారు. మీరు ఎవరికే న్యాయం చేయలేదు. మీరు ఏమనుకుంటున్నారంటే నేనేదో ఎలగబెట్టాను, చేశాను అనుకుంటున్నారు. మీరేం చేయాలి? ఒకేసారి పథకాలు ఇచ్చినంత మాత్రాన ఒకేసారి లబ్ధి పొందుతారు, తద్వారా జనాలు మారుతారు అనుకుంటున్నారు. కానీ అది కళ్ళండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడండి? మీరు ఎక్కడ సీఎం అయిన కాడి నుంచి ఎక్కడైంది? పోలవరం ఆగిపోయింది. అమరావతి ఇవాళ వరకు అమరావతి అని ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ చెప్పమానండి. గుండె మీద చేసుకొని నాది అమరావతి, నేను రాజధాని అమరావతి అని గుండె మీద చేసుకుని ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని చెప్పమానండి.
ఏం సార్ మాట్లాడతారు మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీకి వెళ్ళి మీరు చేసే పదజాలం ఎలా ఉందండి, అసభ్యంగా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నామండి. మీరు చదువుకొని ఎంపీలు ఎమ్మెల్యేలుగా పంపిస్తే మా సమస్యలు ఏదో తీరుస్తారనుకుంటే మీ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు. మేము కూడా ఏంట్రా ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, మేము వీళ్ళకన్నా ఓటేసిందని మేము సిగ్గుతో చేస్తున్నాం సార్. అది తెలుసుకొని మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాం. అలాగే గన్నవరం నియోజకవర్గం ఈరోజు టీడీపీ ఓట్లతో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఈరోజు 2 లిస్టుల్లో కూడా వల్లభనేని వంశీ పేరు ఎక్కడా కూడా లేదు. సో విజయవాడ ఎంపీగా వెళ్ళాలంటూ కూడా ఒక ప్రచారం నడిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఈసారి పరిస్థితి ఎట్లా? సార్ ఆ రోజు పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుందంట. అలాగా ఇవాళ ఆ పరిస్థితి ఏంటంటే మాయ మాటలకి ఎక్కువ అందరూ కూడా ప్రలోభానికి లోపడతారు సార్. ఎవరైతే మాయ మాటలు చెప్తారో వాళ్ళనే ఇంటడం జరుగుద్ది, వాళ్ళనే పరిగణలో తీసుకుంటారు. నీతిగా నిజాయితీగా చేసేవాళ్ళని ఎవరో పరిగణలో తీసుకోరు. అదేవిధంగా గన్నవరం పరిస్థితి కూడా అలాగే జరిగిందండి. ఆ రోజు టీడీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్ గారు గెలిచారు. ఆయన కొన్ని ఎవరినో ఒకళ్ళ ఉదాహరణ తీసుకొని వాళ్ళ ద్వారా ఆయన కూడా ఉన్న విలువలను పోగొట్టుకొని ఆయన గన్నవరంలో చేయలేదని నేను అంటలా, కానీ చేసి ఏం చేశారు ఆఖరికి ఆయన యొక్క భాష విధి విధానాల వల్ల జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము మేము. ఎందుకంటే ఆయన కోసం మేము కూడా చాలా సేవ చేసామండి. నాకు 46 సంవత్సరాలు 46 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు ఆయన ఎన్నంటూ ఉండి ఓడిపోయిన ఎంపీగా విజయవాడలో ఓడిపోయిన గన్నవరంలో మేము పనిచేసాం సార్. ఎందుకు పనిచేసామంటే మేము మనుషుల కోసం పనిచేయాలి, పార్టీ జెండా కోసం. ఎన్టీ రామారావు గారు ఏ జెండా అయితే పెట్టారో ఆ జెండా ఎవరైతే వాళ్ళకి టికెట్ ఇస్తారో వాళ్ళకే చేస్తాం. అంటే జెండాను బట్టి చేస్తాం తప్ప మనుషులను బట్టి చేయం సార్. కాబట్టి గన్నవరంలో కూడా ఎవరికైతే ఇప్పుడు ప్రజెంట్ యార్లగడ్డ వెంకటరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు గారు మొట్టమొదటి స్థానంలో గెలుస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. నేను ఎన్టీ రామారావు గారు వీరాభిమాని సార్. చచ్చినా బతికినా ఎన్టీఆర్ జెండా కిందే చేస్తా, జెండా కిందే బతుకుతా. కాబట్టి నా జీవితం నేను 46 సంవత్సరాల్లో ఎంతో మందిని చూశాను సార్ నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండ్, ఎందుకంటే ఇవాళ ఆయన అన్ని సమస్తం ఎరిగిన మనిషి, 2 రాష్ట్రాలను కూడా శాసించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న ప్రతి విషయంలోనూ కూడా ఎవరు సాటి రాబోరు. ఇలాంటి వాళ్ళు వస్తారు సార్. వాళ్ళకి తెలియదు, అడ్మినిస్ట్రేట్ తెలియదు, ఏదో వచ్చాము ఏదో చేస్తున్నాం అనుకుంటారు. కానీ మీ వల్ల కాక రాష్ట్రాన్ని ఈ రకంగా చేశారు. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. ఇది 100కి 100 పాళ్ళు. ఇది సత్యం. ఇది బీసీ, మా బీసీ, జయహో బీసీ తరపున ఈ రోజున నేను గన్నవరం నుంచి వచ్చి ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం తథ్యం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికి లోబడే వ్యక్తి కాదు. ఒక అద్భుతమైన శక్తి, పోరాట యోధుడు. ఎందుకంటే ఆనాడు ఎంతో మంది ఎన్నో రకాల భాషలు మాట్లాడారు, కానీ ఆయన అన్నింటికి తోసిపుచ్చారు. ఒక్క ఎమ్మెల్యే టికెట్ గెలవకపోయినా నేను ప్రజల్లోనే ఉంటాను. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో అరెస్ట్ చేసి అన్ని చిత్రహింసలు పెట్టి ఏమీ లేని కేసు విషయాల్లో చేస్తే ఆనాడు రాజమండ్రి జైలుకి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలపడం జరిగింది. ఆ విషయంలో కూడా జనాలందరూ కూడా హర్షించారండి. దాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే ఆయన మీద అనేక రకాలైన మాటలు పడుతున్నాయి. మీ భవిష్యత్ కాలంలో మీకు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తున్నాను.